ఇక సీఎం జగన్ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువును తీశారని మనోహర్ దుయ్యపట్టారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు జోకులు వేసుకునేలా ఉన్నాయన్నారు. ఇక నిధుల దుర్వినియోగంపైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని నాదెండ్ల వెల్లడించారు. ఆ రివర్స్ టెండరింగ్ సమర్థించుకోవడానికి కాంట్రాక్టర్లతోటి వీళ్ళు కార్టెల్స్ రింగ్స్ ఫామ్ చేసి ఇంకెవరిని రానికుండా జరగాల్సిన ప్రాజెక్ట్స్, మన రాష్ట్రానికి అందాల్సిన మన రోడ్లు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్కి మారాల్సిన మన రహదారులు, వంతెన నిర్మాణం చేయాల్సిన ప్రాంతాలని పూర్తిగా వీళ్ళు ఇబ్బంది పెట్టి చివరికి ఈ బ్యాంకుల ద్వారా నిర్ధారించింది ఏంటంటే ఇది మన రాష్ట్ర ప్రజలకి తెలియాలి. మా వంతు మేము జనసేన పార్టీ నుంచి ప్రతిరోజు ఇదే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 11 ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఇచ్చిన నిధుల్ని వాళ్ళు అన్నది ఏంటంటే హాఫ్ ద మనీ హ్యాస్ బీన్ డైవర్టెడ్. ఇది బ్యాంకులు రాసింది. వాళ్ళు ఇచ్చిన రుణాల్ని హాఫ్ ద మనీ హ్యాస్ బీన్ డైవర్టెడ్. అందులో భాగంగా కేవలం రోడ్స్ కోసం ఇచ్చిన 1070 కోట్ల రూపాయల రుణాలు 300 కోట్లు మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంతో ఒప్పందాలు జరిగి ఇటువంటి బ్యాంకులు వచ్చి మన రాష్ట్రాన్ని ఆదుకుందామని వాళ్ళు ముందుకు వస్తే మన రాష్ట్ర ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసి ఆయనకు అద్భుతంగా మెజారిటీ ఇచ్చి ఎంతో అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో ముందుకు వస్తే వాళ్ళు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మన పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిన రుణాల్ని కూడా